రామలింగేశ్వర దేవస్థానం కీసరగుట్ట మహాశివరాత్రి ఉత్సవాల భాగంగా వచ్చే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ కార్యాలయంలో సమీక్ష సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శివరాత్రికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలకు చోటు లేకుండా అందరూ సమన్వయంతో కలిసికట్టుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వాటర్ వాళ్ళు కానీ, ఫైర్ వాళ్ళు కానీ, పోలీస్ అధికారులు కానీ, ట్రాఫిక్ వాళ్ళు కానీ పెద్ద ఎత్తున అందరు బాగా చేస్తున్నారు. ఇంకా కూడా కరెంట్ వాళ్ళు కానీ ఇంకా కూడా బాగా చేస్తారు, చేయాలి కూడా, ఇంకా చేయాలి. స్వతంత్రం వస్తుంది, మా ద్వారా పోతుంటే బాగోతుంది అని అంటున్నారు. కానీ కలెక్టర్ గారు ఒప్పుకోవడం కాదు, పోరు ఎప్పుడు చేయాలి. కాబట్టి ముందునే వాళ్ళ బదిలీ అయిపోయింది. కాబట్టి వాళ్ళు అదేవిధంగా ఎవరు కూడా ఇబ్బంది కాకుండా, భక్తులకు ఇబ్బంది కాకుండా కలెక్టర్ గారు, డిపార్ట్మెంట్ అందరూ కూడా చక్కగా చూస్తారు. మరి దానికి త్వరగా ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఉంటారు, చైర్మన్ గారు ఉంటారు. మరి ఏదైతే పోయినసారి కూడా స్పోర్ట్స్ పెట్టలేదు, ఈసారి పెట్టాలని చెప్పి కోరుతున్నారు. దానికి కూడా నిధులు కూడా రేపు మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ప్రోగ్రాం ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారు చెప్పి మరి 1.5 కానీ 1 కానీ తప్పకుండా ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. పోయినసారి కూడా ఇచ్చినారు, మళ్ళీ ఈసారి కూడా డబ్బులు వస్తాయి. మరి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మరి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆ పాసుల విషయంలో కలెక్టర్ గారు చూస్తారు, ఆ చైర్మన్ గారు కూర్చొని ఆ పాసులు ఇబ్బంది కాకుండా విఐపీలే కానీ మరి ఏ విధంగా వాళ్ళను, ఎందుకంటే పెద్ద సంఖ్యలో కీసరగుట్టకు వస్తారు కాబట్టి మరి మా అందరూ కూడా మరి అధికారులు అందరూ కూడా జాగ్రత్తగా మరి ప్రతి సంవత్సరం జరిపినట్టుగా జరపాలని చెప్పి అందరికీ వస్తారు. నుంచి వాళ్ళ ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయో we will take first యోగా 24 నుంచి ఫస్ట్ మార్కెట్ వాళ్ళకి ఏమైనా కన్సర్న్స్ ఉన్నా కూడా మీకు చెప్తారు. ఓకే, ముందు నుంచి మా బ్యాక్ ఎండ్ శానిటేషన్ ప్రముఖంగా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్, చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్, ఆర్డీఓ వ్యవహరిస్తారు సార్. మనకి పాసుల విషయంలో కానీ లేకపోతే టెంపుల్ నుంచి కోర్స్ రిక్వెస్ట్ ఉంటే వేరే డిపార్ట్మెంట్ నుంచి ప్రజాప్రతినిధుల నుంచి ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ కూడా ఆర్డీఓ గారు, సేమ్ ఆర్డీఓ ఉపేంద్ర రెడ్డి గారు ఉన్నారు. సో హీ విల్ హ్యాండిల్ చీఫ్. ఐ రిక్వెస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ టు కోఆర్డినేట్ విత్ ఆర్డీఓ గారు. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటే ఒక డిపార్ట్మెంట్ కి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కంపల్సరీ వస్తుంది. ఇంత లార్జ్ ఫెస్టివల్ చేసేటప్పుడు ఆ టైంలో ఇక్కడ వేయాలా, ఎక్కువ ఫీట్ వెనక్కి చేయాలా, లేకపోతే ఈ పని ఇట్లా చేయాలా, ఎక్కువ విధంగా చేయాలా అనేది డిస్కషన్ వస్తుంది. ఎవరికి ఏది ఉన్నా కూడా కోఆర్డినేషన్ అనేది సేమ్ గోల్ కాబట్టి మీరందరూ కూడా కోఆర్డినేట్ చేసుకోవడం, మీరు కోఆర్డినేట్ చేసుకోండి. ఏదన్నా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే ఆర్డీఓ గారు దాన్ని రిజాల్వ్ చేస్తారు. ఓకే, సో దట్స్ వై ఆర్డీఓ విల్ యాక్ట్ యాజ్ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ మేజర్ ఇష్యూస్ అండ్ మేజర్ ప్రోటోకాల్ అంతా కూడా ఆర్డీఓ అండ్ హిస్ టీమ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది మేజర్ ప్రోటోకాల్ ఇష్యూస్ అంతా కూడా. టెంపుల్ ఎలా ఉంటారు టెంపుల్ లోపల. సో అలానే మనకి పాసెస్, టికెట్స్, వెహికల్ పాసెస్ అన్ని కూడా త్రూ ఆర్డీఓ, అంటే కలెక్టరేట్ నుంచి కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ కలెక్టరేట్ త్రూ ఆర్డీఓ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ such passes. So I request all other departments to coordinate with him. Then law and order tarafna police. Okay, the request ఏమన్నా ఉంటే you can, అంటే any special request గాని ఏదైనా ఉంటే you can. ముఖ్యంగా మెయిన్ టెంపుల్ గర్భగుడి ఆ ఏరియాస్ తర్వాత క్యూరెన్స్ కు సెపరేట్ గా బందోబస్తు ఉంది సార్. వాకింగ్ ట్యాంక్స్ ఆ ఏరియాలో 51 ట్యాంక్స్ తో అక్కడ బందోబస్తు ఉంది సార్. ప్రొసెషన్ కు 13 ట్యాంక్స్ తో వికెట్స్, చెక్ పోస్ట్ డిఫరెంట్ గా పెట్టుకుంటాం సార్. అదేవిధంగా మొబైల్ పార్టీస్, ఈ వచ్చే భక్తులకు ఇబ్బంది కాకుండా మొబైల్ పార్టీస్ ఫుడ్ పెట్రోలింగ్ కూడా పెట్టుకుంటాం సార్. వచ్చారు కాబట్టి లాస్ట్ కూడా మీరు ఇక్కడ పనిచేసి ఉంటారు. ఓకే, సో పార్కింగ్ ఏరియా అంతా కూడా ఓకే, మీరు ఎనీవే మీటింగ్ రైటింగ్ మీరు క్లియర్ గా మీకు ఇంకేమైనా స్పెషల్ రిక్వెస్ట్ ఉంటే చేయండి. దాంతో పాటు ఇప్పుడు మనకి పోలీస్ నుంచి రిక్వెస్ట్ వచ్చినాయి ఉమెన్ టాయిలెట్స్, పర్టికులర్ ఉమెన్ స్టాఫ్ కి, అంటే నాట్ ఓన్లీ పోలీస్, మనకి రెగ్యులర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉమెన్ స్టాఫ్ డిప్లాయ్ అవుతారు. వాళ్ళందరికీ కూడా సఫిషియెంట్ టాయిలెట్స్ అయితే అరేంజ్ చేయాలి పార్కింగ్ ఏరియాలో. అండ్ అదర్ ఎక్కడ ఉన్నాయా, లాస్ట్ టైం అయితే మేజర్ గా రోడ్ రిపేర్స్ అని చేశాము. నేను ఏం డ్యామేజ్ కాలేదని అనుకుంటున్నాను. ఈవెంట్ కూడా ఓకే ఆర్పీ గారు కాకపోతే అక్కడ నుంచి మనం పార్కింగ్ వెహికల్స్ ఏం అలౌ చేయలేదు, ఓన్లీ విఐపి వెహికల్స్ రోడ్ కదా ఇన్స్పెక్షన్
లాస్ట్ టైం డిహెచ్ఎంసీ నుంచి అండ్ జీపీ నుండి 1000 మెంబర్స్ ని తీసుకున్నాను సార్. ఈసారి నేను డిహెచ్ఎంసీ అండ్ సరౌండింగ్ మున్సిపాలిటీ నుంచి దాదాపు ఒక 1500 వర్కర్స్ ని తీసుకోవాలని ప్లాన్ చేశాను సార్. అండ్ ఈ గార్మెంట్స్ ఒక స్మాల్ ఆటోస్, ట్రాక్టర్స్ అవన్నీ కూడా మేము అరేంజ్ చేసుకున్నాం సార్. వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ అండ్ ఫుడ్ కూడా అది కూడా ప్లాన్ చేశాం సార్. అండ్ ఇంకోటి ఏంటంటే బ్లీచింగ్ అండ్ ఫార్మింగ్ చేయడానికి కూడా అది కూడా ప్లాన్ చేశాం సార్. తర్వాత లైన్ పౌడర్ సార్, వర్కర్కి ఐడి కార్డ్ అండ్ మాస్క్, వాళ్ళకి గ్లౌజెస్ అది కూడా ప్లాన్ చేశాం సార్. అక్కడ ఏమన్నా మెటీరియల్ అంటే పాడాలు చిన్న గడి తీయడానికి కూడా అది మున్సిపాలిటీ వైజ్ గా కొంత ఐటమ్స్ వాళ్ళకి పంపించాలి అనేసి అది కూడా ప్లాన్ చేశాం సార్. మున్సిపల్ కమిషనర్ గారు మీరే చేయించండి. ఓకే, ఓకే పిహెచ్ తో పబ్లిక్ హెల్త్ తో రికార్డింగ్ చేయించండి. ఎందుకంటే మనకి రేపు ఆడిట్ అబ్జెక్షన్ కూడా రాకూడదు. ఫండ్స్ ఎనీవే విల్ కమ్. ముందు రోజు ఆ రోజు మరుసటి 3 days సార్. తర్వాత ఒక 6 vehicles అరేంజ్ చేశాం సార్. బస్సెస్ కింద నుంచి పైకి తీసుకురావడానికి కలిసి ఈ సంవత్సరం కూడా అదే చేస్తాం. థ్యాంక్ యూ సార్. దానికి 2 డిఫరెంట్ 132 కేసెస్ ద్వారా 3 సబ్స్టేషన్స్ లో కూడా సోర్సెస్ పెట్టుకుంటున్నాం. దీనికి గాను 16 మంది ఇంజనీరింగ్ స్టాఫ్ అండ్ 40 మంది స్టాఫ్ కూడా 24 hours రౌండ్ ది క్లాక్ లో డ్యూటీ చేస్తున్నాం సార్. దాంతో పాటు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశాం సార్. సో దీస్ ఆర్ ద అరేంజ్మెంట్స్ వీఆర్ డూయింగ్ సార్. స్మాల్ రిక్వెస్ట్. ఓకే సార్, అంతకుముందు మనం ఇట్లా కోఆర్డినేట్ చేయలేదు కాబట్టి ఓకే దట్ పేమెంట్ టు యువర్ అడ్రస్. హెల్త్ డిపార్ట్మెంట్ అలానే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా పెడుతున్నారు. ఓకే, వాళ్ళతో మీరు కోఆర్డినేట్ చేయండి. ఏవే ప్రైవేట్ హాస్పిటల్ పెడుతున్నారు, డూప్లికేషన్ ఉండకూడదు. ఓకే, వాళ్ళు పెట్టిన చోట మళ్ళీ మనం పెట్టి ఇదే కాంపిటీషన్ కాదు మనకి. ఓకే, సో వాళ్ళు పెట్టిన చోట మీరు యూ డోంట్ నీడ్ టు వేస్ట్ యువర్ స్టాఫ్, యూ జస్ట్ డిప్లాయ్ సమ్వేర్ ఎల్స్. ఓకే, ఎక్కడైతే ప్రైవేట్ స్టాఫ్ ఉంటారు అక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ కోఆర్డినేట్ చేసి సరిపోతుంది. సో ఏది ఉన్నా కూడా మా పోలీస్ సైడ్ నుంచి కూడా బ్యారికేడింగ్, వాటరింగ్, ఎవ్రీథింగ్ వి ఆల్సో హావ్ ద టీమ్స్. సో మా టీమ్స్ మీ టీమ్ అందరూ కూడా అంటే మేము విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వివిఐ ప్రాసెస్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు బి స్ట్రిక్ట్లీ అడ్హెర్ టు ఇట్. ఎవరైనా ఇన్ కేస్ ఎవరికైనా ఏమైనా ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కూడా ఇట్ హ్యాస్ టు బి కెప్ట్ ఇన్ ది నోటీస్ ఆఫ్ ది ఆఫీసర్స్. ఎవరు కూడా డిలే చేసేది ఏమి ఉండదు. బట్ ఇది సమ్ లీవ్ పీరియడ్, ఆ పీరియడ్ అకామిడేట్ చేయడం జరుగుతుంది. కానీ బట్ అందరూ కూడా క్రౌడ్ వచ్చే టైంలో కూడా రష్ ఉంటాం అనేది ఇబ్బందిగా ఉంటుంది క్రౌడ్ కూడా. సో దే విల్ ఆల్సో అబ్జర్వింగ్ హూ ఇస్ ఆల్ కమింగ్ ఫ్రమ్ ద క్యూ లైన్ అని అవన్నీ కూడా క్వశ్చన్స్ వాళ్ళందరూ కూడా రేస్ చేయడానికి ఉంటుంది. సో కీపింగ్ ఆల్ దిస్